హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియో మినప గారెలండి. నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఒక 2 గంటలు మినపప్పుని మంచిగా నానబెట్టుకోవాలండి. మినపప్పు నానిన తర్వాత ఐస్ వాటర్ తోటి రుబ్బుకోవాలండి. ఎందుకు ఐస్ వాటర్ అంటే కొంచెం చల్ల నీళ్ళతో రుబ్బుకుంటే మెత్తగా వస్తుందండి పిండి. గారెలు వేసుకున్నప్పుడు గారెలు కూడా చాలా బాగా వస్తాయి. పైన క్రిస్పీగా లోపల మెత్తగా మంచిగా వస్తాయండి. చూసారు కదా, పిండి నీళ్ళ కలుపుకున్న తర్వాత అందులో కొంచెం అంతా జీలకర్ర, కొంచెం సాల్ట్, ఒక 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, కొంచెం కల్లమాకు, కొత్తిమీర ఇవన్నీ సన్నగా కట్ చేసుకొని వేసుకొని కలిపేసుకోవాలండి. మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అది కూడా వేడైన తర్వాత అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడైన తర్వాత స్టూల్ది చాయ్ జాలి తీసుకొని ఆ వాటర్లో ఒకసారి డిప్ చేసుకొని తర్వాత మన చేతిని కూడా వాటర్ తోటి తడుపుకోవాలండి. తర్వాత చిన్న ముద్ద పిండిని తీసుకొని గారెల్లాగా చేసుకొని ఆయిల్లో వేయాలండి. అలా చేయడం వల్ల మన చేతులు కాలకుండా ఉంటాయి, అలాగే వడలు కూడా చాలా బాగా వస్తాయండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటాయండి వడలు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.